యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. మన బాడీలో వచ్చే ఏదైనా సమస్యకి అంటే హెడ్ దగ్గర నుండి టో వరకు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తే దాన్ని న్యాచురల్ పద్ధతిలో క్యూర్ చేసి న్యాచురల్ పద్ధతిలో ట్రీట్మెంట్ అందించే కేతన్ ఆరోగ్య కేంద్రం నుండి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ కుమార్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, అక్యుపంక్చర్ అలాగే నేచురల్ సైన్సెస్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హలో అండి. నమస్తే. మైగ్రేన్ ఎక్కువగా స్క్రీన్కి ఎక్స్పోజ్ అవ్వడము, లైట్స్కి ఎక్స్పోజ్ అవ్వడము, పైనుండి పొల్యూషన్, ఇంకేదైనా సౌండ్స్, ఏదైనా లిటరలీ కాజ్ ఏదైనా కూడా మైగ్రేన్ ప్రాబ్లం చాలా మందికి ఉంటుంది కదా. దానికి నాడీ వైద్యంలో ఎలాంటి క్యూర్ అండ్ ట్రీట్మెంట్ ఉంటుంది సార్? అయితే చూడండి, మైగ్రేన్ అంటే చాలామంది హెడేక్ వస్తుంది. ఈ హెడేక్ రిలేటెడ్ చూస్తే రూట్ కాజ్ వచ్చేసి ఎప్పుడైనా సరే మనకు రూట్ కాజ్ నుంచి చూసినప్పుడు మాత్రమే పర్మనెంట్గా తగ్గుతుంది. ఓకే. ఓన్లీ హెడేక్ వస్తుంది, హెడేక్ ట్యాబ్లెట్ వేసుకుంటే ఆ ఒక 12 అవర్స్ 24 అవర్స్ వరకు బాగుంటుంది, మళ్ళీ వస్తుంది. వీళ్ళకు రూట్ కాజ్లు వచ్చేసి లివర్ సమస్యల వల్ల మాత్రమే హెడేక్ అనేది వస్తుంది. ఈ మైగ్రేన్ హెడేక్ అనేది ఓన్లీ లివర్ వల్ల మాత్రమే వస్తుంది. ఓకే. అంటే ఇక్కడ లివర్ ఏంది, లివర్ గాల్ బ్లాడర్ ఒక పేరు అనమాట. ఈ రెండిటి యొక్క కాంబినేషన్ ఏంది అని అంటే బాడీలో టాక్సిన్స్ అన్నీ ఉండిపోవడం వల్ల, బాడీలో ఫ్యాట్ డిపాజిట్ చేసుకోవడం వల్ల. బాగా గుర్తుపెట్టుకోండి, మైగ్రేన్ హెడేక్ ఉండే వాళ్ళకి కొంచెం ఒబేస్ ఉంటారు. రెండోది వాళ్ళకి ఇరిటేషన్ ఉంటుంది. లివర్లో ఎప్పుడైతే ఇన్బ్యాలెన్స్ వస్తుందో వాళ్ళకు ఇరిటేషన్ వస్తుంది, కోపము, చిరాకు, ఇన్ఫినిటీ కాంప్లెక్స్, ఇవన్నీ కూడా లివర్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. కరెక్ట్గా మైగ్రేన్ పేషెంట్ని ముంగట కూర్చుంటేనే మాకు అర్థమైపోతుంది. నాడి చూస్తేనే వాళ్ళకి పల్స్ రేట్లో అప్పుడే లివర్ అనేది ఇన్బ్యాలెన్స్ మాకు తెలిసిపోయినప్పుడు కోపం వస్తుందని అడుగుతాం మేము. కోపం, చిరాకు వస్తుంది అంటే చాలా వస్తుందండి, అసలు రీజన్ కూడా తెలియట్లేదు నాకు, కానీ చాలా అంటే చిన్న చిన్న విషయాలు కూడా చిరాకు పడుతున్నాను నేను. ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట. ఎమోషన్స్ అనేది కూడా ఇక్కడ సిమ్టమ్సే. అది లివర్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. కాబట్టి మైగ్రేన్ హెడేక్ ఉండే వాళ్ళకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే వాళ్ళ లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి. వాళ్ళకి నర్వస్ సిస్టమ్ కూడా వీక్ ఉంటుంది, మజిల్స్ వీక్ ఉంటాయి, ప్లస్ నర్వస్ సిస్టమ్ అంతా కూడా స్టిమ్యులేట్ అవ్వదు వాళ్ళకు, అంటే ఒకలాంటి వీక్గా ఉంటారు. ఓకే. ఇది కాకుండా తొందరగా అలసిపోవడం కూడా జరుగుతుంది వాళ్ళు. రూట్ కాజ్లో ఏమవుతుందంటే డైజెషన్ ఎంజైమ్స్ రిలీజ్ చేసి, అంటే గాల్ బ్లాడర్ డైజెషన్ ఎంజైమ్స్ అంతా రిలీజ్ చేస్తుంది, అది కూడా ఆపేస్తుంది. అంటే వాళ్ళు కొంచెం హెడేక్ ఉండే వాళ్ళు, మైగ్రేన్ హెడేక్ ఉండే వాళ్ళని ఒక్కసారి కొంచెం పులుపు తినమని చెప్పండి, హెడేక్ ఇంకెక్కువ అయిపోతుంది. ఓకే. అంటే ఈ లివర్కి పులుపు వస్తువులు పడవు, కాబట్టి అవాయిడ్ టు పులుపు వస్తువులు అన్నీ కూడా ఆపేయాలి. స్పైసీ, ఇప్పుడు కొంతమందికి ఏముంటుందంటే మైగ్రేన్ హెడేక్ ప్లస్ సైనస్ కూడా ఉంటుంది. ఈ సైనస్ అంతా కూడా లంగ్ రిలేటెడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్. కొంతమందికి కాంబినేషన్స్ ఉంటాయి. ఎక్కువ మట్టుకు మైగ్రేన్ హెడేక్ ప్లస్ సైనస్ రెండు మిక్సప్ ఉంటాయి చాలా మందికి. బాగా వాళ్ళ బ్రీత్ అబ్జర్వ్ చేస్తే వాళ్ళకు ఒక బ్లాక్ ఉంటుంది, నోస్ అనేది ఒకటి బ్లాక్ ఉంటుంది, ఒకటి ఓపెన్ ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేయండి. అంటే మైగ్రేన్ హెడేకా ఇది సైనస్ అనేది కన్ఫ్యూజన్లో ఉంటారు వాళ్ళు. ఈ రెండింటికి ఒకటే సొల్యూషన్ చెప్తాను నేను. అయితే ఆయుర్వేదంలో ఎలా ఉంది అని అంటే ఈ రెండు ఆర్గాన్స్ని బ్యాలెన్స్ చేసేదానికి పిప్పల చూర్ణం అని ఉంటుంది. ఈ పిప్పల చూర్ణం ఏం చేస్తామంటే తేనెలో కలిపేసి చేసుకుంటాం. మైగ్రేన్ హెడేక్ ఉంటేనేమో ఇదే పిప్పల చూర్ణంని మనము అల్లం రసంలో వేసుకోవాలి. ఓకే. ఇదే సైనస్ ఒకవేళ ఉందనుకోండి తేనెలు వేసుకోవాలి. ఒకటే ఫార్ములా రెండు డిసీజ్కి పనికొస్తాయి. కాబట్టి ఇక్కడ లివర్ బాగవుతుంది, ప్లస్ ఇక్కడ లంగ్స్ బాగవుతుంది. పేషెంట్స్కి ఏం చేస్తామంటే మార్నింగ్ టైంలో நம்ம లివర్కి అంటే అల్లం రసంలో వేసుకుంటే లివర్ బాగవుతుంది, మార్నింగ్ టైంలో డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. నైట్ టైంలో స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి వీళ్ళకు నైట్ మంచిగా నిద్ర పట్టేదానికి హనీలో ఇస్తామన్నమాట. సేమ్ పౌడర్ని పిప్పల చూడండి హనీలో ఇస్తాం. ఈ హనీతో పాటు తీసుకున్నప్పుడు నిద్ర బాగా కాకుండా అంటే స్లీప్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ నైట్ పడుకున్నప్పుడు వీళ్ళు నోరు తెరిచి పడుకుంటారు, నోరు ఒకలాంటి తెరిచి పడుకుంటారు. ఇలాంటి హ్యాబిట్స్, చిన్న చిన్న హ్యాబిట్స్ కూడా పోతాయి అన్నమాట. ఈ పిప్పల చూర్ణంని రెగ్యులర్గా ఒక 1 month గానే వాడితే మైగ్రేన్ హెడేక్ తగ్గించుకోవచ్చు, ప్లస్ సైనస్ కూడా తగ్గించుకోవచ్చు, మెటబాలిజం సిస్టమ్ని, లంగ్స్ని, ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్ని కూడా పెంచుకోవచ్చు అనమాట. దీనిలో డైజెషన్ బాగా అవుతుంది, ప్లస్ లివర్ బాగా అవుతుంది, లంగ్స్ కూడా బాగా అవుతుంది. ఎలాంటి అంటే థైరాయిడ్ సమస్యలు ఉండే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. సేమ్ కాంబినేషన్. ఉదయం వచ్చేసి అల్లం రసంలో వేసుకోవాలి, నైట్ వచ్చేసి తేనెలు వేసుకోవాలి. వేసుకుంటే మాత్రం చాలా ఇమ్మీడియట్లీ మీకు ఒక 1 weekలోనే తేడా తెలుస్తుంది.
కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ వాడుకొని కూడా మైగ్రేన్ హెడేక్ని కానీ సైనస్ కానీ తగ్గించుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇది యూజువల్లీ ఆ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు చేస్తూ ఉంటారు చాలా మంది. ఎందుకంటే ప్రాబ్లమ్ వచ్చిన తర్వాతనే మనం రియలైజ్ అయ్యి ఏదో ఒకటి చేయాలని అనుకుంటూ ఉంటాం కదా. మీరు అన్నట్టుగా ఒక వారం వాడతారు, వాళ్ళకి తగ్గుతుంది, మళ్ళీ తర్వాత వస్తే తర్వాత కూడా సేమ్ చేయాలా లేదంటే ఒక 4 వీక్స్ కంటిన్యూగా వాడడం వల్ల ఏమవుతుందంటే మెటబాలిజం సిస్టమ్ అంతా ఇంప్రూవ్ అవుతుంది, టాక్సిన్స్ అంతా బయటికి వెళ్ళిపోయి చాలా ఈజీగా అవుతుంది అనమాట. ఓకే. అంటే ఏదైనా ఒక మార్పు రావాలంటే ఒక 4 వీక్స్ వాడితేనే దాని రిజల్ట్ బాగా తెలుస్తుంది. కాబట్టి దాని తర్వాత కూడా పులుపుని కొంచెం అవాయిడ్ చేసి మసాలాలను కొంచెం తగ్గించుకొని వాడితే మళ్ళీ రాదనమాట ఇది. ఓకే. కాబట్టి డైట్ని కూడా ఇంపార్టెంట్, మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి తగ్గిందని చెప్పేసి మళ్ళీ పులుపు తినడం, తగ్గిందని చెప్పేసి మళ్ళీ మసాలాలు తినడం అంటే మళ్ళీ వస్తుంది. కాబట్టి ఒక 4 వీక్స్ కనుక కంటిన్యూగా తింటే దాని తర్వాత కూడా డైట్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే ఎప్పటికి రాదనమాట. ఓకే. సో మీరు చెప్పే దాంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా పులుపు అవాయిడ్ చేయాలి, మసాలాస్ తినొద్దు అని చెప్తూ ఉంటారు. సో యూజువల్లీ ఇప్పుడు మనం అలోపతికి వెళ్తే ఏదైనా తినాలా వద్దా అని చెప్పేసి పథ్యం ఉండాలా అని అడిగితే వాళ్ళు లేదు అన్నీ తినండి అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక్కడ డిఫరెన్స్ ఉంటుంది కదా, సో ఏంటది? అయితే రీసెంట్గా నేను ఒక వీడియో చేశాను, చింతపండు గురించి ఒక వీడియో చేస్తే చాలా వైరల్ అయింది. ఓకే. ఆ వీడియోని ఒక ఆర్థో డాక్టర్ వచ్చేసి కామెంట్ చేశాడు నన్ను. ఈయన ఎవరో చింతపండు తింటే మోకాలు నొప్పులు ఎక్కువ అవుతాయని చెప్పేసి, బాడీలో పెయిన్స్ ఎక్కువ అవుతాయని చెప్పేసి అంటున్నారు. ఈయనకి ఏం నాలెడ్జ్ ఉందని చెప్పేసి, నాకు అసలు ఏం అంటే చింతపండు గురించి ఈయనకేం తెలియదు అన్నట్లు చెప్పిండు. ఆయుర్వేదంలో రూట్ కాస్ చూస్తుంది ఆయుర్వేద. అలోపతిలో ఏం చేస్తారంటే ఓన్లీ సిమ్టమ్స్ మాత్రమే చూస్తారు. మోకాల నొప్పి ఉంది, నొప్పికి సర్జరీ చేస్తారు. మోకాలకి సర్జరీ చేస్తే నొప్పి పోతుంది. సర్జరీ చేసిన తర్వాత కూడా చాలా మంది నా దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కొన్ని వందల మంది సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా పెయిన్ ఉంది. అలాంటి వాళ్ళకి నెక్స్ట్ ఆప్షన్ కూడా లేదు. ఒక డాక్టర్ నా కామెంట్ అంటే నేను చింతపండు చేసిన వీడియోని కామెంట్ చేస్తే నాకు నవ్వొచ్చింది. ఎందుకు నవ్వొచ్చింది అంటే ఆయన పెట్టిన వీడియోని దాని కింద కామెంట్స్ చదివాను నేను కొన్ని. అబ్బా వద్దులే, పొట్టు ఆయన తిట్టారనమాట. సార్ మీరు ఆపరేషన్ తప్ప ఇంకొక దానికి దారి చూపారు సార్ మీరు. అట్లీస్ట్ కొంతమంది ఈ డైట్ చెప్పి నేను పాటించి కూడా మానేసి చూసిన తర్వాత నా బాడీలో పెయిన్స్ కానీ నా మోకాల పెయిన్స్ కానీ చాలా తగ్గింది చింతపండు మానేసిన తర్వాత. ఆయన చెప్పేదే కరెక్ట్, మీరు అది కూడా మీరు తప్పని చెప్తున్నారు అంటే తిని మీ దగ్గరికి ఆపరేషన్ చేయించుకునే రావాలని చెప్పేసి కామెంట్స్ పెట్టారు కింద. చాలా మంది పెట్టారు కామెంట్స్ అది. కాబట్టి ఆయుర్వేదంలో ఖచ్చితంగా ఇంపార్టెన్స్ డైట్కి ఉంటుంది, టేస్ట్కి ఇంపార్టెన్స్. ఖచ్చితంగా చింతపండు తినకూడదు, కొన్ని మసాలాలు తినకూడదు, కొన్ని డైట్ కంపల్సరీ చేస్తారు. కాబట్టి ఆ రూట్ కాస్ నుంచి ఎప్పుడైతే ఆ టేస్ట్ మనం ఇచ్చేస్తామో ఖచ్చితంగా రూట్ కాస్ నుంచి డిసీజెస్ తగ్గుతాయి. కాబట్టి అవేర్నెస్తో ఉండండి. ఇప్పుడు ఆలోపతి వాళ్ళు అన్ని తినమని చెప్తారు, ఆపరేషన్లు చేసుకోమని చెప్తారు. అన్ని తిని ఆపరేషన్లు చేసుకోండి. మా దగ్గర అలా ఉంటుంది. ఆపరేషన్ లేకుండా మోకాల నొప్పులు తగ్గాలంటే, బాడీలో కొన్ని స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ తగ్గాలంటే ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఖచ్చితంగా రెడీ ఉండాలి. ఎలా ఉండాలి? డైట్ చేసేలాకుంటేనే రండి, పథ్యం చేసేలాకుంటేనే ఆయుర్వేద మెడిసిన్స్ వాడండి. లేదంటే ఆయుర్వేద మెడిసిన్స్కి జోలికి వెళ్ళకండి. హ్యాపీగా అన్ని తినుకుంటూ ఆపరేషన్లు చేసుకుంటూ మంచిగా ఉండండి. చాలు. డన్ సార్, అర్థమైపోయింది మీ ఆన్సర్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.